సంక్షేమం అభివృద్ధితో కూడిన సుపరిపాలనకు 2 ఏళ్లు పూర్తయిందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సుపరిపాలనకు 2 ఏళ్లు సభలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనకు వైసీపీ అరాచక పాలనకు ప్రజలకు తేడా తెలిసింది అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని అంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 2 ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల సందర్భంగా ఘన విజయాన్ని పురస్కరించుకుంటూ ఈ రోజు ఇబ్రహీంపట్నంలో సీఏ కన్వెన్షన్లో భారీగా ఏర్పాట్లు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మనతో ఉన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఆయన అడుగుదాం. సార్ చెప్పండి సార్, 2 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ రోజు అంతా కూటమి కుటుంబ సభ్యులు 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున హాజరవుతా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 2 సంవత్సరాల తర్వాత ఎంతో విధ్వంస పాలన నుంచి రాష్ట్రం ఒక ఒడ్డుకు చేరింది. సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందరికీ, పార్టీలకి, కులాలకి అతీతంగా చేరుతూ ఉన్నాయి. ఈరోజు ఈ సమావేశం మా నియోజకవర్గం మైలవరంలో గుంటుపల్లి సీఏ కన్వెన్షన్లో పెట్టేదానికోసం జిల్లా పార్టీ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఏమైనా రాష్ట్ర ప్రజలందరూ ఈ సందర్భంగా ఆలోచించాల్సింది ఒకటే, విద్వేషాలు లేవు, అక్రమ కేసులు లేవు, గొడవలు లేవు. ఏవైనా ఉన్నాయని చూపించేవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అపోహలు, కావాలని ఉద్దేశపూర్వకంగా వారికి ఏదో ఒకటి మైలేజ్ తెచ్చుకోవడం కోసం చేసే పిచ్చియాస్లే తప్పితే అతని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ ఏమీ లేవు. ఏ కులాలని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు. అందరికీ ఉద్దేశించి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ అన్నమాట మేరకు పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, స్త్రీ శక్తి పథకం కావచ్చు, ఎన్నో పథకాలు చేసి విజయవంతంగా అమలు చేసి ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ విజయోత్సవాలు జరుపుకోవడం సంతోషం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం వైసీపీ దుష్టపాలన నుంచి, తిరోగమనం నుంచి ఖచ్చితంగా పురోగమనంలోకి వచ్చింది. మరింత ముందుకు అభివృద్ధి చెందిందని ఆకాంక్ష. సార్, ఒక పక్క ఈ కూటమి 2 ఏళ్ల పాలన విజయం చేసుకుంటుంటే మరో పక్క వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసనలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? అంటే ఎవరిదైనా పెళ్లి రోజో, పుట్టినరోజో, వార్షికోత్సవం అయితే అందరూ శుభాకాంక్షలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి అదొక నిదర్శనం. ఆయన ఎదటోళ్ళు బాగుంటే, ఎదటోళ్ళు మంచి చేస్తే చూడలేని వ్యక్తి. కాబట్టి 2 సంవత్సరాల విజయోత్సవాలు చేసుకుంటే అతగాడి నుంచి ఇంతకంటే ఆశించేదేం లేదు. అతను ఇట్లాగే మాట్లాడతాడు, ఇట్లాగే ప్రవర్తిస్తాడు. ప్రజలు 2029లో మళ్ళీ అతనికి బుద్ధి ఇట్లాగే చెప్తారు. సార్, వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు డీవియేషన్ పాలిటిక్స్ చేస్తుంటారు ప్రతిపక్షం వాళ్ళని డీవియేట్ అవ్వకుండా ప్రజలను ఎట్లాగా ఉంచుతారు? ప్రజలే అర్థం చేసుకుంటారమ్మా. ఏం జరుగుతుందో చూస్తున్నారు. అప్పుడు జరిగిన గొడవలు, ఘర్షణలు, కులాలను టార్గెట్ చేయటం, ఏ కులపోళ్ళను పెట్టి ఆ కులపోళ్ళను తిట్టించడం, లేకపోతే కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య. ఈ రోజు కూడా పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఏదో సాధారణంగా జరిగే చిన్న చిన్న గొడవల్ని కులాల కోణంలో చిత్రీకరించి లబ్ధి పొందాలనేది అతని తాపత్రయం. కాబట్టి ప్రజలందరికీ తెలుసు, అతని మాయలో పడితే, అతని ఉచ్చులో పడితే ఈ రాష్ట్రం, మీ బిడ్డల భవిష్యత్తు అధోగతి పాలవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఆ దుర్మార్గుడు పాలిట నుంచి అని చెప్తారు. ఫైనల్లీ ఈ 2 ఏళ్లలో చాలా కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకున్నారు. సీఎం గారు అలాగే లోకేష్ ఎప్పుడు పర్యటన చేస్తూ ఏవో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో ఇంకెలా ఉండబోతుంది? తప్పకుండా. ఎందుకంటే ఇదేమి కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం చెప్పుకోవట్లా. భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయని కేంద్ర గణాంకాలే చెప్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతకి, ఆయన పనితీరుకి నిదర్శనం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అదే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ కల్పన జరుగుతుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. తద్వారా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అందిస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ 2 ఏళ్ల పాలన, ఈ ఘన విజయం సందర్భంగా కూటమి జనసేన, బీజేపీ అలాగే టీడీపీకి సంబంధించి పార్టీ నేతలందరూ ఈరోజు ఇబ్రహీంపట్నంలో సెలబ్రేషన్ జరుపుకోబోతున్నారు. అలాగే ప్రజలు భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా డైవర్ట్ అవ్వకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని, అలాగే ప్రజలకు కూడా నిజమేంటో తెలుసని, ఒక విధ్వంసం పాలన తర్వాత నుంచి సంక్షేమ పాలనకు వచ్చారని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి.